Hello friends, welcome to Gagan All-in-One Blogs. టుడే స్పెషల్ వచ్చేసరికి హోటల్ స్టైల్ పనీర్ కర్రీ ఇంట్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం. 3 టొమాటోస్, 2 ఆనియన్స్. ముందుగా పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసేద్దాం. అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తీసి కొంచెం సేపు మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. మళ్ళీ మాడిపోతే వేరే స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. ఉల్లిపాయ అనేది ఇప్పుడు నేను చూపించినట్టుగా మగ్గితే చాలు. కొంచెం చల్లార్చుకోవాలి, పక్కన పెట్టుకొని. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం, ఫైన్ పేస్ట్ లాగా. పేస్ట్ నేను చూపించినట్టు వస్తే చాలు. కావాలంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు పన్నీర్ని, బట్ నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను. అవి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. స్క్వేర్ పీసెస్గా వస్తే చాలు. చిన్న పీసెస్ అయితే చితికిపోకుండా ఉంటాయి. నేను చూపించిన విధంగా ఉంటే చాలు. పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి గీలో ఫ్రై చేద్దాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనం మళ్ళీ గ్రేవీలో వేసినప్పుడు పీసెస్ అనేవి స్మాష్ అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ పక్కన ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నూనె పైకి తేలేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 స్పూన్ పెరుగు వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ కొంచెం గరం మసాలా వేసేద్దాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.